వేరు, కార్పొరేటర్ ది వేరు. ఆమెది ఆమెకే, నాది నాకే. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ కి కూడా ఇవ్వాలి, లేకపోతే నీ పని ఆగిపోతుంది. ఈఏ స్వరూప కాంట్రాక్టర్ ని బెదిరించిందని ఆరోపిస్తున్న కాంట్రాక్టర్ రామరెడ్డి. టెండర్ల ద్వారా సీసీ రోడ్డు పనులను 28 లక్షలతో శాంక్షన్ అయ్యాయి. రోడ్డు కాంట్రాక్టర్ బిల్ విషయంలో లంచం డిమాండ్ చేసిన ఏఈ స్వరూప, బిల్ శాంక్షన్ విషయంలో ఏఈ టార్చర్ తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ రామరెడ్డి. చర్లపల్లి డివిజన్ పరిధిలో రోడ్ కాంట్రాక్టర్ బిల్ విషయంలో 1,25,000 లంచం తీసుకుండగా ఏఈ స్వరూప నాయక్ ను కాప్రా జీహెచ్ఎంసీ ఆవరణలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అలాగే ఈ రోజు పట్టబడ్డ 1,20,000 రూపాయలు ఏఈ స్వరూపకైనా లేక ఇతర అధికారులకు కానీ సిబ్బందికి కానీ పంచుకునే విషయాలపై ఆరా తీస్తున్నామని ఏసీబీ డీసీపీ ఆనంద్ డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సీసీ రోడ్స్ లే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది. దాదాపు 28 లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్, 28 లక్షల చిల్లర. దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడి నుంచి వేయడం జరిగింది. కానీ పార్ట్లో వేశారు. అంటే ఒక పార్ట్ 26 లక్షల రూపాయలు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి 26 లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది 2.5 లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళా ఈ యొక్క 2.5 lakhs రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి 1,00,000 రూపాయల 1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధిలేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు, ఇంత 1,50,000 ఇచ్చుకోలేనమ్మా, కొంచెం తగ్గించానంటే 1,20,000 రూపాయలకి తను ఒప్పుకుంది. తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకుని ఈరోజు 1,20,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఉన్నారా సార్ అధికారులు దీంట్లో? ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి. దీంట్లో భాగంగా ఇంకా 1,20,000 కాబట్టి కొంచెం అమౌంట్, పెద్ద అమౌంట్. ఇప్పుడు తను ఒకటే ఉందా, ఇంకా దాంతో పాటు ఇంకా ఉన్నారా అన్నది కూడా మేము ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసే భాగంగా అందరిపైన. సార్ కాంట్రాక్టర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్థానిక కార్పొరేటర్తో సహా డిమాండ్ చేసిందని చెప్పి చెప్తున్నారు. దానిపైన కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది. కార్పొరేటర్ పేరు చెప్పి కార్పొరేటర్కి ఇవ్వాలి తర్వాతనే దీంట్లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి. దీంట్లో ఏమి కంప్లైంట్లో వేరే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము దర్యాప్తు చేయాలి. సార్ మీ తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ మీద ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి? కంప్లైంట్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా చేయడానికి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు విజ్ఞప్తి 1064 మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.